తెలుగు బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం ఏర్పడిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె దినకర మూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య వెల్లడించారు. ఏపీ బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ ఇప్పుడు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించిందని అన్నారు. బహుజన ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలు, పదోన్నతుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగుల సమస్యలతో పాటు సామాన్య ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సంఘం శాఖలను విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క కాంతారావు, ఉపాధ్యక్షులు ఎస్ రమణ, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుందర్రావు, జాయింట్ సెక్రటరీ నాగార్జున, ట్రెజరర్ పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జేబీఎంలండి. నా పేరు కె లంజయ్య. మా ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగులు ఏపీ బస్ ఈ ఆర్గనైజేషన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి, అట్లాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి అందరినీ కలుపుకొని ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కామన్గా అందరి యొక్క ఉద్యోగుల్ని కలుపుకొని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు నడుపుతున్నారు. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా మాత్రమే ఆ ప్రక్రియ పనిచేయట్లేదు. కాబట్టి ఈ ఒక్క వర్గాల చైతన్యం కోసం, ఈ వర్గాల ఉన్నతి కోసం, ఈ వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు సాధించవలసిన హక్కులను కూడా ప్రభుత్వంతో గట్టిగా పోరాడి ఈ ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులను చెప్పి ప్రభుత్వం దగ్గర వాళ్ళకి కావాల్సిన రైతులు సదుపాయాలు కల్పించడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల్ని ప్రధానంగా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రథమ లక్ష్యం. ఇతరులు వస్తే మేము కాదని లేదు, వాళ్ళని కూడా కలుపుకుంటాం. బట్ మా మెయిన్ టార్గెట్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు. వాళ్ళ కోసమే పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘంగా ఏపీ బస్ ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏపీ బస్లో ఈ వర్గాలకు మాత్రమే ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. ప్రథమ వర్గాలకి సమస్యల ప్రాతిపదిక మీదుగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. ఇందులో ఈరోజు మనం రాష్ట్ర కార్యవర్గంగా ఏర్పాటు చేసుకున్నాం. మరి మా స్టేట్ ప్రెసిడెంట్గా చంద్రమూర్తి గారిని, స్టేట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా సుందరరావు గారిని, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కాంతారావు గారిని. ఈ సమాజం చైతన్యం లేకపోవడం వల్ల ఇతర సమాజాల మీద వాటిని బలవంతంగా రుద్దటం కావచ్చు, ఆక్షేపాన్ని ఆ ప్రభావ పెట్టే విధంగా కావచ్చు, వాళ్ళకి తాబేదారులు మార్చుకోవడం కోసం ఈ సమాజాలకు ఇలాంటి దుర్బుద్ధులు అలవాటు అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాటికి మా ప్రజలు బలవుతూ ఉన్నారు. అది అనాదిగా జరుగుతూనే ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. బట్ వాటి నుంచి మా ప్రజలు విముక్తి చేయాలి అనేటువంటి తత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అట్లాగే మహాత్మా జ్యోతిబా పూలే గారు పనిచేశారు. వాళ్ళు పనిచేసినప్పటికీ ఈ ప్రజల్లో ఇంకా అనుకున్నంత మార్పు రాలేదు. అటువంటిప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉద్యోగ వర్గంగా ఈ రిజర్వేషన్ అనుభవించి పైకి వచ్చిన వాళ్ళు పూలే అంబేద్కర్ గారు ఏం బోధించారో వాటిని నిరంతరం బోధిస్తూ ఉంటేనే ఈ చైతన్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. కొంతలో కొంతైన మార్పు వస్తుంది. అట్లా కాకుండా ఇక చాలు మనం కనుక నిద్రపోతే ఇతర సమాజం ఈ సమాజాన్ని కబళించేసి వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. కాబట్టి అనుభవిస్తూ సామాజికంగా, ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళు తిరిగి పే బ్యాక్ టు ది సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్లో పనిచేయట్లేదు. పనిచేయకపోవడానికి కారణం వాళ్ళని నడిపిస్తున్నటువంటి సంఘాలకి సమాజం పట్ల, పేద వర్గాల పట్ల, పేద కులాల పట్ల నిబద్ధత లేదు. కాబట్టి వాళ్ళు కేవలం ప్రభుత్వం, ఉద్యోగులు అన్న కాన్సెప్ట్లోనే ఆగిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలనే పేరుతోటి ఇక్కడ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలతో
పాటు పేబ్యాక్ టు ది సొసైటీ. మనకంటే మన సమాజం 90% ఇంకా వెనకబడి ఉంది. అన్టచబిలిటీ ఇంకా అనిపిస్తున్నారు, పేదరికం ఇంకా అనిపిస్తున్నారు, అవిద్య ఇంకా ఉంది, ఇంకా నిరక్షరాస్యత ఉంది. వీటన్నిటితో పాటు అతి దారుణమైనటువంటి సామాజిక రుగ్మతలు ఈ కింది కులాల ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అవి సారాయి కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. చంద్రశేఖర్ గారిని కార్యవర్గ సభ్యులుగా రాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా మేమందరం రాష్ట్ర కమిటీ ఏర్పడ్డాం. ఈ కమిటీ ఇక ముందు 28 జిల్లాలు తిరిగి 28 జిల్లాల్లో కమిటీలు వేసుకొని 28 జిల్లాల వరకు నుంచి ఉద్యోగులు సమీకరించుకొని ఒక పెద్ద స్థాయిలో విస్తృతంగా ఈ సంస్థని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి బాధలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం కోసం ఈ సంస్థ ద్వారా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ఉద్యోగులకు కానీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అట్లాగే మా అధ్యక్షుడు గారు మాట్లాడారు. నా పేరు కె దినకరమూర్తి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ని. ముఖ్యంగా ఈ సంస్థను ఈరోజు కొత్త రూపాంతరం దాల్చుకుంది. ఇంత మునిపే 2011లోనే బహుజన ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘంగా దీన్ని కార్యక్రమాలు చేస్తుండేది. ఈరోజు మరిన్ని సంస్థలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘంగా కొత్త వరవడితో స్టార్ట్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బహుజనులందరికీ ఇప్పటికే చాలా ఉద్యోగ సంఘాలు, చాలా కుల సంఘాలు కూడా ఈ బహుజనుల వైపు పనిచేస్తున్నప్పటికీ ఇంకా కూడా చాలా చేయసంపన్నది. కాబట్టి మా స్థాయికి తగ్గట్టుగా మా ఏరియాలలో ఈ బహుజన ఉద్యోగులకు వచ్చే సమస్యల పట్ల వాళ్ళ అంటే ప్రత్యేకించి ఉద్యోగస్తులకు వాళ్ళ సర్వీస్ ఘాట్లో కానీ ట్రాన్స్ఫర్లో ప్రమోషన్స్ విషయం అవుతుంది. మా శక్తి మేర వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం మేమంతా ఏకమవుతున్నాము. ఈ ఒక్క సంస్థ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కూడా కలుపుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కోసం మాకు తెలిసిన విధంగా మా అంచనా మా ఏరియాలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మా శాఖను విస్తృత స్థాయిలో బలోపేతం చేస్తాము. సో మా ఉద్దేశము కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలే కాకుండా సామాన్య ప్రజల సమస్యలు కూడా ఏదైనా మా దృష్టికి వస్తే వాటిని కూడా తీర్చడానికి మా వంతుగా కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడం కోసం ఈ సంస్థ ఏర్పడింది.